హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మనకు లేడీస్కి డ్రైవింగ్ అవసరం లేదా, అండ్ నేర్చుకుంటే ఎందుకు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవడానికి గల రీజన్స్ ఏంటి, అండ్ ఎక్కడ నేర్చుకున్నాను, ఎన్ని డేస్ నేర్చుకున్నాను అనే డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇది నాది 30 డేస్ అనమాట, అంటే లాస్ట్ డే వీడియో అండి డ్రైవింగ్ క్లాసెస్లో. సో ఒక వీడియో తీసి పెడితే ఎంతో కొంతమందికి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని ఈ వీడియో తీశాను. ఈరోజు మార్నింగ్ డైలీ రొటీన్స్లో మాకు 30 డేస్ నుండి డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళడం అనేది రొటీన్ అయిపోయిందన్నమాట. పిల్లలు వెళ్ళిపోయాక 9:30 అరౌండ్ ఆ టైంకి వెళ్ళిపోతాము. నేను, మా ఓనర్ ఆంటీ వాళ్ళు, ఇంకొక ఫ్రెండ్ కూడా వస్తుంది. సో ఇక్కడే వాళ్ళు మన ఇంటి దగ్గరే పికప్ అండ్ డ్రాపింగ్ అనమాట. 6 కిలోమీటర్స్ పర్ డే ఉంటుంది మనకు. దీంట్లోనే వాళ్ళు మనకు కావాలంటే మనకి వాళ్ళు లైసెన్స్ కూడా ఇప్పిస్తారు మన డ్రైవింగ్ అయిపోయిన తర్వాత. సో దీనికి మా హస్బెండ్ని నేర్పించండి కార్ డ్రైవింగ్ అని అంటే, మనము ఓన్గా నేర్చుకున్న దానికి ఇంకా డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందని మా హస్బెండ్ నాకు ఇది రిఫర్ చేసి దీనికి పంపించారు. ఇప్పుడు జనరల్గా నేర్చుకున్న వాళ్ళకు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనము లెఫ్ట్ రైట్కి వెళ్ళినప్పుడు ఎలా లైటింగ్స్ ఇవన్నీ క్లియర్గా ఉండవన్నమాట. సో దట్ మనం డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళడం వల్ల నేర్చుకున్నది పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం. అందుకోసం మా హస్బెండ్ ఇది నాకు డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళమని చెప్తేనే మేము ఇంకా మా ఓనర్ ఆంటీ కూడా నేర్చుకుంటామంటే అందరం కలిసి మేము ముగ్గురం రోజు డైలీ క్లాస్కి వెళ్ళేవాళ్ళం. అండ్ ఇందులో మేము నేర్చుకున్న దాంట్లో హన్మకొండలో ఆర్కే డ్రైవింగ్స్ అనేది ద బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఆర్కే డ్రైవింగ్స్ అని ఇంకా చాలా డ్రైవింగ్స్ ఉన్నవి, అవన్నీ మనకు ఏంటంటే ఇక్కడ కొంతమంది మనం ఫీజు ముందు పే చేశాక క్లాసెస్ ఇవ్వకపోవడం లేదా తిప్పించుకోవడం ఇలా ఉంటుందన్నమాట. అలా కాకుండా వీళ్ళు మాత్రం చాలా జెన్యున్గా చెప్పారండి క్లాసెస్ మాత్రం. మనకి లేదు, మాకు లైసెన్స్ లేదు అలా అనుకుంటే వాళ్ళకు కూడా లైసెన్స్ ఇప్పిస్తామని చెప్పారు. సో మీరు కాంటాక్ట్ అవుతారనే హన్మకొండలో, వరంగల్లో ఉండే లేడీస్ ఎవరైనా నేర్చుకోవడానికి కూడా చాలా బెస్ట్ అని నేను చెప్తున్నాను స్పెషల్గా. ఎందుకంటే రిస్క్, లేడీస్ని మనం డ్రైవింగ్కి సేఫ్టీ ఇవన్నీ సేఫ్గా ఉంటామా లేదని ఆలోచన ఉంది కదా మనకి. సో దానికి కూడా ఈ బ్రదర్ చాలా అంటే చాలా మంచిగా చెప్తాడు. ఫ్రీ మెంటాలిటీతోనే యాజ్ ఏ బ్రదర్ మనకు ఒక సొంతం అన్నయ్య చెప్తే ఎలా ఉంటుందో అలానే చెప్తారండి. సో డెఫినెట్గా మనకు ప్రతి మూమెంట్ అంటే కోపడకుండా ప్రతిదీ ఎప్పుడు ఎట్లా ఏందనేది ప్రతిదీ బ్రదర్ నీట్గా చెప్తారు. సో ఎవరైనా గర్ల్స్, కాలేజ్ పిల్లలు, లేడీస్ ఎవరున్నా సరే మీరు మంచిగా హ్యాపీగా ఈ నెంబర్కి అప్రోచ్ అయ్యి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి. ఇప్పుడున్న డేస్లో లేడీ ఆర్ జెంట్స్ అనే తేడా లేదండి. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ అనేది వచ్చి ఉండాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏం అవసరం వస్తుంది దేంతో అనేది మనం చెప్పలేము. సో ఇది నేర్చుకొని ఉంటే మనకు చాలా బెటర్ అనే ఫీలింగ్ నాది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.